ఆ రోజు నీకు రోడ్డు మీద హార్ట్ అటాక్ వస్తే నీ ప్రాణాలు కాపాడిందనే కదా దాన్ని తీసుకొచ్చి ఇంటి కోడల్ని చేసింది. 4 మంచి మాటలు చెప్పేసరికి ఇంటి పెత్తనం దానికి అప్పచెప్పేశావు. ఫ్యాక్టరీని కూడా దాని చేతిలో పెట్టేశావు. మాకెంత బాధగా ఉంటుందో ఆలోచించావా? ఎంతసేపు మా కోడలు గ్రేటు, మా కోడలు సూపరు అంటూ దాన్ని ఆకాశానికి ఎత్తేసావు. మమ్మల్ని తక్కువ చేసి చూసావు. నీ సపోర్ట్ చూసుకుని అది ఎగరటం మొదలుపెట్టింది. ఆడపడుచులని గౌరవం ఇవ్వడం కూడా మానేసింది. మమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపించేయాలని చూసింది. మీరు దానికి కిరీటం పెట్టడం మొదలు పెట్టడం వల్లే నాన్న దాని మీద మా కోపం పెరగడం మొదలైంది. మీరు మూర్ఖులని తెలుసు కానీ మరీ కనీస జ్ఞానం కూడా లేనంత మూర్ఖులని ఎప్పటివరకు తెలీదమ్మా. ఏంటి, నా ప్రాణాలు కాపాడిందని సూర్యాని ఇంటి కోడలుగా చేసుకున్నాను అనుకుంటున్నారా? కాదమ్మా. తనకి ఏ సంబంధం లేకపోయినా సాటి మనిషి కష్టాల్లో ఉంటే అది తన కష్టంగా భావించే మంచి మనసును చూసి ఈ ఇంటి కోడలుగా చేసుకున్నానమ్మా. ప్రతిఫలంగా ఏం కావాలమ్మని అడిగితే తను చెప్పిన మాటలను బట్టి తనది ఎంత గొప్ప వ్యక్తిత్వం అర్థమయ్యి కోడలిగా చేసుకున్నానమ్మా. కూతుళ్ళం మేము ఉండగా ఇంటి పెత్తనం కోడలికి ఎందుకు అప్పగించావు అని అడిగారు. ఇంతకాలంగా ఇంట్లో ఉంటూ మీరేం చేశారమ్మా? మీ కాపురాలు చక్కబెట్టుకోగలిగారా? మీ భర్తల్ని మార్చుకోగలిగారా? వాళ్ళ బద్ధకాన్ని వదిలించగలిగారా? ఎవరికి తోచినట్టు వాళ్ళు విచ్చలవిడిగా బతుకుతుంటే మిమ్మల్ని అందరినీ దారిలో పెట్టగలిగే సత్తా సూర్యాలో చూసి ఈ ఇంటి పెత్తనం అప్పచెప్పానమ్మా. ఇక ఫ్యాక్టరీ అంటారా? ఫ్యాక్టరీ విషయంలో సూర్య ఏం చేసింది, మీరేం చేశారో మీకు తెలుసుగా. అసమర్థుల్ని అందరం ఎక్కించడం ఎంత తప్పో సమర్థుల్ని గుర్తించకపోవడం కూడా అంతే తప్పు. ఆ తప్పు చేయకూడదనే ఫ్యాక్టరీ బాధ్యతలు సూర్యకి అప్పగించారు. ఇంటి పెత్తనం అప్పగించినా సూర్య ఎవరి మీద పెత్తనం చెలాయించలేదు. ఫ్యాక్టరీలో తన అధికారాన్ని చూపించలేదు. తను కూర్చోవలసిన ఎండీ చైర్లో నా కొడుకును కూర్చోబెట్టి వాడి మర్యాదను కాపాడింది. ఫ్యాక్టరీని నిలబెట్టి నా నమ్మకాన్ని నిలబెట్టింది. ఇంటిని నిలబెట్టింది, ఫ్యాక్టరీని నిలబెట్టింది, కానీ మాకు మాత్రం చుక్కలు చూపించింది. మాకు మనశ్శాంతి లేకుండా చేసింది. ఏ తప్పు చేసిందమ్మా? ఏది ఒక్కటి చూపించండి. మీరు ఏ ఏ తప్పులు చేశారో చెప్పాలంటే 100 ఉన్నాయి. కానీ తను చేసిన ఒక్క తప్పు అది తప్పని చెప్పడానికి ఒక్క రీజన్ చూపించండి. ఉండవమ్మా, కారణాలు మీరు చెప్పలేరు. ఎందుకంటే మీ ఈగో మీరనుకున్నదే జరగాలి అనే మూర్ఖత్వం తప్ప సూర్య చేసిన తప్పులు ఏమీ లేవమ్మా. లేవని మీరు చెప్పేస్తే సరిపోతుందా? ఏమున్నాయి చెప్పడానికి? తనేం తప్పు చేసిందని? మీ కాపురాలు చక్కబెట్టి మీరు అత్తారులకు వెళ్ళి సుఖంగా కాపురాలు చేసుకుంటుంటే చూడాలని ప్రయత్నం చేసింది. అదా తను చేసిన తప్పు. పైసా సంపాదన లేకుండా, మగాడన్నాక కష్టపడాలన్న ఆలోచన కూడా లేకుండా అసమర్థుల్లా ఇంట్లో కూర్చుని సోమరిపోతుల్లా తయారవుతున్న మీ మొగుళ్ళకి వాళ్ళ కర్తవ్యాల్ని గుర్తు చేసి వాళ్ళు బాగుపడాలని ప్రయత్నం చేసింది. అదా తప్పు. మా తమ్ముడంటే మాకు ప్రాణం, మా ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకుని బతుకుతున్నామని చెప్పుకునే మీ తమ్ముణ్ణి వాడెవడో ఎత్తుకుపోయి వీడి ప్రాణాలకి హాని తలపెడితే తన ప్రాణాలకి తెగించి వాడిని కాపాడి కంటి మీద కునుకు లేకుండా వాడికి సేవలు చేసి మళ్ళీ మామూలు మనిషిని చేసి అదమ్మా తాను చేసిన తప్పు. ఏంటమ్మా సూర్య చేసిన తప్పు? మీ పంతాల కోసం, మీ మాట నెగ్గించుకోవడం కోసం, మీ మూర్ఖత్వాన్ని బతికించుకోవడం కోసం, మీ ఉనికి కోసం ఒక అమాయకురాల్ని, ఒక మంచి మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు.
ఇంట్లో దీపం వెలిగించే ఆడవాళ్ళని చూశాను గాని ఇంటి దీపం ఆర్పేసే మూర్ఖురాలని మిమ్మల్ని చూస్తున్నానమ్మా. అసలు అందరికంటే ఎక్కువ తప్పులు చేసింది నేనమ్మా. మీరు చేస్తున్న ఘోరాలు తెలిసి కూడా మిమ్మల్ని భరించి తప్పు చేశాను. ఇంకా భరిస్తూ తప్పు చేస్తున్నాను. తమ్ముడు క్షేమంగా ఉండాలి, తమ్ముడు సుఖంగా ఉండాలి అనుకుంటూనే మీకు తెలియకుండానే వాడి సంతోషాన్ని దూరం చేస్తున్నారు. తాగి తోలకుండా ఉండాలనుకోవడం ఎంత అమాయకత్వమో, తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకోవాలనుకోవడం కూడా అంతే అవివేకం అమ్మా. నేను చెప్తున్నాను, ఈరోజు మీరు చేస్తున్న పని తప్పు అని ఖచ్చితంగా మీరు తెలుసుకునే రోజు వస్తుంది. లైఫ్లో అన్ని తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం అన్నిసార్లు రాకపోవచ్చు. కాబట్టి తప్పు చెయ్యొద్దని హెచ్చరిస్తున్నాను. ఇది ఇంకా ఈ ఇంట్లోనే ఉంటే మాకు మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, తినే తిండి సహించదు. ఆ నరకం అనుభవించలేక రాత్రికి రాత్రే ఒంటి మీద కిరాసిన్ పోసుకొని తగలబడిపోయే పరిస్థితికి వచ్చేస్తావురా. చీటికి మాటికి మాతో గొడవలు పట్టం, కట్టుకున్న భర్తల్ని మాకు అపోజిషన్ గా తయారు చేసింది. రై తమ్ముడు, మేం నీకు అక్కలం కాదు అమ్మలం అన్నమాట నిజమే అయితే దానికి విడాకులిచ్చి పంపించేయరా. అమ్మా సూర్య, ఏంటమ్మా అలా ఉండిపోయావేంటి? జరిగిన గొడవ గురించి బాధపడుతున్నావా? చైతూగాడు నిన్నెక్కడ దూరం చేసుకుంటాడో అని భయపడుతున్నావా? నీకా భయము బాధ అవసరం లేదమ్మా. అవునమ్మా, ఎవరో ఏదో అనేసి వెళ్ళిపోతున్నారు. నువ్వేమన్నా ఒంటరిదానివా? నీకు అన్యాయం జరుగుతుంటే అడిగే మనుషులు లేనిదానివా? అన్నయ్యలుగా మేమున్నాం, తండ్రిలాగా ఆయనున్నారు, ఇంకెందుకు భయపడతావు? అవునమ్మా, నా కొడుక్కి అక్కలంటే ప్రేమ ఉండొచ్చు, కానీ నేనంటే భయం ఉంది. ఆ భయంతోనైనా వాడు తగ్గుతాడు. వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం అని నీకు తెలుసు కదమ్మా. పిల్లలు చూడు, వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే అలుగుతారు, ఏడుస్తారు. అలాగే వాళ్ళ అక్కలు అడిగిన దానికి కాదు అంటే ఎక్కడ బాధపడతారో అని భయపడతాడంతే. అందుకనే వాడు ఇందాక ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు కదా. నిజానికి వాడు నిన్ను దూరం చేసుకుంటాడా చెప్పు? భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటో మాకంటే నీకే ఎక్కువ తెలుసు. ఇంతకాలం మీ ఇద్దరి మధ్య జరిగిన ట్రావెలింగ్ని వాడు మర్చిపోతాడంటావా? దానికి విలువ లేదంటావా? ఏదో కోపంలో నా కూతుర్ని కోరుండొచ్చు, వాడు సైలెంట్ అయ్యుండొచ్చు, కానీ అంత మాత్రాన నిన్ను దూరం చేసుకుంటాడని మాత్రం అనుకోవద్దు. ఏం కాదమ్మా, నీకు మేము అందరం ఉన్నాం, బాధపడకు. నిజంగా అన్నయ్య? ఉట్టమ్మా, మేముండగా నీకు అన్యాయం జరగనేమో. సరే, మీ చేతులకి రాఖీ కడతాను. ఉమ్. అన్నయ్య, తనకి ధైర్యం చెప్పడానికి ఇలా మాట్లాడుతున్నాం గాని చైతూగాడు వాడి నిర్ణయం ఏంటో మనకు తెలుసు, తనకి తెలియకూడదు. జరుగుతున్న ఘోరాన్ని ఎలా ఆపాలో మనకు తెలియకపోవచ్చు, కానీ తను కన్నీరు కార్చకుండా కొంతసేపైనా ఆపుదాం.
నన్ను ఆశీర్వదించండి అన్నయ్యలో. ఏంటన్నయ్యలో, ఏమని ఆశీర్వదించాలా అని ఆలోచిస్తున్నారా? నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి అని ఆశీర్వదించాలంటే ఆయన తోడు లేకుండా నాకు జీవితం ఉండదు. ఇక నిండు నూరేళ్లు చల్లగా ఉండు అని ఎలా ఆశీర్వదిస్తారన్నయ్య? కలకాలం పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా ఉండు అని ఆశీర్వదించాలంటే ఈ తాళి ఆయన కావాలంటున్నారు. ఇక నేను సౌభాగ్యవతిని ఎలా అవుతాను? ఇక మిగిలిన ఆశీర్వాదం ఒకటే, పిల్ల పాపలతో జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో ఎదురు దెబ్బలకి ఓర్చుకున్నాను. అన్నింటినీ అధిగమిస్తూ గాలిపటంలాగా ఎగురుతూ నిలబడే ఉన్నాను. కానీ ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఒక పెనుగాలికి ఈ గాలిపటం చెట్టు కొమ్మకి చిక్కుపడిపోయింది. అముల్ బేబీ, నేనలా పిలిస్తే నీ కోపం వస్తుందని తెలుసు. కానీ నిన్నలా పిలిస్తే నాకు బాగుంటుంది, మనసుకి సంతోషంగా ఉంటుంది. నిజం చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. మీ అక్కలంటే మీకెంత ఇష్టమో తెలిసి కూడా నేనెందుకు వాళ్ళని ఇబ్బంది పెడతాను చెప్పండి? నా ఆడపడుచులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, వాళ్ళ భర్తలతో చక్కగా కాపురం చేయాలని, పిల్లలుండాలని, మీ నాన్న కోరిక తీర్చాలని, పసిపాపలతో ఈ ఇల్లు కలకలలాడుతూ ఉండాలని ఒక్కసారి వాళ్ళతో కాస్త కఠినంగా మాట్లాడానే తప్ప నిజానికి వాళ్ళని మీకంటే ఎక్కువ నేనే ప్రేమిస్తున్నాను తెలుసా? నేనంటే ఇష్టం లేదా? కోపమా?
చూడు సూర్య, నీ మీద నాకు కోపం లేదు, నిజంగానా? అబద్ధం చెప్పడం లేదు. నీ మీద కోపం లేదు, ద్వేషం లేదు. అలా అని చెప్పి ప్రేమ అంతకంటే లేదు. ప్రేమ లేదా? ఏది? నా కళ్ళలోకి చూసి ఆ మాట చెప్పండి. లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేనంటే నీకు ఇష్టం లేకపోతే ఇంతకాలం ఈ ఇంట్లో నన్ను ఉండనిచ్చేవాడివే కాదు. నేనంటే ఇష్టం లేకపోతే నాతో ఇంత దగ్గరగా ఉండేవాడివే కాదు. నాతో మాట్లాడేవాడివే కాదు. నీతో కలిసి ఉండడానికి కారణం మా నాన్న. నీతో దగ్గరగా ఉండడం, నీతో మాట్లాడడం, ఇవన్నీ నా మంచితనం. తెలుసో తెలియకో ఒకప్పుడు నీతో నేను ఫ్రెండ్షిప్ చేశాను కదా. ఆ పరిచయమే నీతో దగ్గరగా ఉండేలా చేసింది. ఇప్పటికీ నీతో మాట్లాడేలా చేస్తుంది. ఆ పరిచయానికి ఇచ్చిన విలువ మన బంధానికి లేదా? ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి. చెప్తాను. కానీ అంతకంటే ముందు నేను అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి. ఏంటి? నీకు మీ నానంటే ఇష్టమే కదా? అవును. అలాగే నాకు మా అక్కలంటే ఇష్టం. మీ నాన్న కోరితే నువ్వు ప్రాణాలైనా ఇచ్చేస్తాను అని ఎన్నోసార్లు చెప్పావు. మీ నాన్న కోసం నువ్వు ఏమైనా చేయగలిగినప్పుడు, నీ ప్రాణాలనైనా ఇవ్వగలిగినప్పుడు, నన్ను ప్రాణంగా ప్రేమించి నా కోసం వాళ్ళ సంతోషాలన్నీ వదిలేసుకొని నేను సంతోషంగా ఉంటే చాలు, నాతో ఉంటే చాలు అనుకుని మా అక్కలు అడిగితే నేనేమీ చేయకూడదా? లైఫ్లో కొందరు మనుషులకు దగ్గర అవ్వడానికి ఒక్కొక్కసారి కారణం ఉండకపోవచ్చు, కానీ దూరం అవడానికి మాత్రం కారణం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు చెప్పే రీజన్ నాకు తప్పుగా అనిపించకపోవచ్చు, తప్పు కాకుండా కూడా పోవచ్చు, ఒప్పుకుంటా. కానీ మా అక్కలకి అది తప్పుగా అనిపించింది. నీ ప్రవర్తన వాళ్ళకి బాధ కలిగించింది. ఏం చేయాలి? ఇంతకాలం మా అక్కలు నా కోసం బతికారు. ఇక నుండి నేను మా అక్కల సంతోషం కోసం బతకాలి అనుకుంటున్నాను. ప్రతి రాఖీ పౌర్ణమికి నా చేతికి రాఖీ కట్టి నీకేం కావాలి నానా అని అడిగేవాళ్ళు. మొట్టమొదటిసారి నన్ను ఇది కావాలి అని అడిగారు. నా నిర్ణయం ఏంటో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుందనుకుంటాను. నిజంగా నువ్వు నన్ను ఇష్టపడింది నిజమే అయితే విడాకులకు సిద్ధంగా ఉండు. రేపే పేపర్స్ తీసుకొచ్చిస్తాను, సంతకాలు పెట్టు. నీకు కావాల్సినవి నువ్వు తీసుకో. నా జీవితానికి వెలకట్టాలనుకుంటున్నావా? దానికి నువ్వే పేరైనా పెట్టుకో. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు మళ్ళీ వెళ్ళి మెకానిక్గా బతకడం, కష్టాలు పడాలని నేను కోరుకోవడం లేదు. అలా అని కలిసి బతకలేను. అర్థం చేసుకో.